10వ తరగతి చదివే విద్యార్థులకు ఈ నెల 17వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు అయితే ప్రీ ఫైనల్ ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత అకాడమిక్ ఇయర్ అంటే పబ్లిక్ ఎగ్జామ్స్ అయితే మార్చి 14వ తారీఖు నుండి ఏప్రిల్ 13వ తారీఖు వరకు అయితే 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకైతే పబ్లిక్ ఎగ్జామ్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో వాళ్ళు ఏం చేసి ప్రైవేటు స్కూల్లో చదివే విద్యార్థులకైతే సంవత్సరం అంతా చెల్లించని ఫీజు అంతా ఈ ఎగ్జామ్స్ అకాడమిక్ ఇయర్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు చెల్లించాలని ఆ ప్రైవేటు స్కూల్ యాజమాన్యం ఈ పిల్లలపైన ఒత్తిడి చేయడం అయితే జరుగుతుంది. ఇంటర్నల్ మార్క్స్ కూడా ఈ ఫీజు మీరు చెల్లించకపోతే ఇంటర్నల్ మార్క్స్ మీకు తక్కువ వేయడం జరుగుతుందని ఈ పిల్లల మీద ఒత్తిడి తేవడం వల్ల ఈ పిల్లలు ఇళ్లకి వెళ్ళి ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రుల పైన కోపదీపాలతోని కొట్టుడు తిట్టుడు చేయడం వల్ల వాళ్ళు తల్లిదండ్రులు ఎక్కువకో తక్కువకో వడ్డీలకు అప్పులు ఇచ్చి ఇక్కడ ప్రైవేటు స్కూల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థుల ఫీజులు కట్టవలసిన దుస్థితి మన తెలంగాణలో ఉన్నది. మరి ప్రైవేటుకు ధీటుగా మన గవర్నమెంట్ పాఠశాలలు ఉన్నా కూడా ఈ ప్రైవేటు స్కూల్లో పంపించడం వల్ల విద్యార్థుల పైన ఇటు తల్లిదండ్రుల పైన ప్రైవేటు స్కూళ్ళ యాజమాన్యం ఒత్తిడి అనేది అధికంగా ఉండడం జరుగుతుంది. మరి ఫ్రీ బస్ అంటేనే అధిక సంఖ్యలో మరి ప్రయాణించడం జరుగుతుంది. మరి డ్రైవర్ మీద ఉన్న నమ్మకం మరి ప్రభుత్వ పాఠశాలల మీద ఎందుకు లేదని ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.